హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా మొక్కలకి ఎక్కువగా నేను ఇచ్చే లిక్విడ్ అయితే ఇదే ఫ్రెండ్స్. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తూ నా మొక్కలకి ఎన్ని కాయలు పూలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తూ మీకు ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తున్నాను. చూడండి, ఇదైతే పర్పుల్ కలర్ చిక్కుడుకాయలండి. చూడండి, అసలు చెట్టు నిండా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇంకా పందిరి మీద కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. నా అయితే పెద్ద కంటైనర్లు కాబట్టి నేను చిన్న బకెట్తో ఇస్తున్నాను. చిన్న కంటైనర్లు అయితే మగ్గుతో ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా పర్పుల్ చిక్కుడుకాయలు ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇదైతే వాటర్ బౌల్ అండి, తెలుసు కదా. ఇక దీనికైతే మగ్గుతో ఇస్తున్నాను. అసలు నాటు గులాబీలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో దానికి, ఇంకా ఎన్ని మొగ్గలు కూడా ఉన్నాయో చూపిస్తాను. ఇంకా కొన్ని కొత్త మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఉదయం అయితే ఇంకా 2 ఉండాలండి, పిల్లలు స్కూల్కి వెళ్తే పెట్టుకొని వెళ్ళారు కదా. ఇంకా ఇది పొట్లకాయ క్రీపర్ నాటిన కంటైనర్ అండి. చూడండి, దీనికి కూడా ఒక మొగ్గుతో ఇస్తున్నాను. నేను కిచెన్ వేస్ట్ని ఈ విధంగా పెట్టుకుంటాను. ఇంకా మన బంతిపూ మొక్క అండి, చూడండి అసలు ఎన్ని పూలు ఉన్నాయో. దీని నుంచి ఇప్పటికి ఎన్నో హార్వెస్ట్లు అయితే చేశాను కదా. ఇంకా ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే చూడండి, అసలు ఒక్క ఫ్రిడ్జ్ బాక్స్లోనే ఎన్ని మొక్కలు పెట్టానో. స్వీట్ లైమ్ పెట్టాను. ఇంకా ఈ లాంగ్ బీన్స్, ఇదైతే రెడ్ బెండకాయ అండి. ఇంకా బంతి మొక్కలు ఎప్పుడన్నా ఇరిగిపోతే ఇట్లా కంటైనర్లో పెట్టుకుంటాను. చూడండి ఎన్ని పూలు వచ్చాయో. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో. ఇంకా ఇటు సైడ్ కూడా లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఈ విధంగా వెజిటేబుల్స్ పూలు పూయటానికి నేను ఇచ్చే లిక్విడ్ అయితే ఇదే. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను. ఇది మన దోసల పిండి మిగిలిపోయినప్పుడు కొంచెం వాటర్ మిక్స్ చేసి ఈ విధంగా అయితే ఒక బకెట్లో తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇవైతే పప్పు కడిగిన వాటరు, ఇవి కూడా పోసుకుంటాను. ఇంకా ఇవి రైస్ వాటర్ అండి, మనం బియ్యం కడిగిన వచ్చిన వాటరు. నేను కిచెన్లో వచ్చింది ఏది వేస్ట్ చేయను ఫ్రెండ్స్. ఇదైతే మన పల్లీలు చేసిన చట్నీ అండి, అది కొంచెం మిగిలిపోయింది, అందులో కూడా వాటర్ పోసి ఈ విధంగా కలుపుకుంటాను. ఇంకా మన ఇంట్లో సొరకాయ జ్యూస్ చేశాను, దాని పిప్పి, ఉల్లిపాయ తొక్కలు, వెజిటేబుల్స్ తొక్కలు, ఇంకా ఈ పుచ్చకాయ తొక్కలు, ఇవన్నీ నేను ఈ విధంగా ఒక కంటైనర్లో అయితే నింపుకున్నాను, చూపించాను కదా. ఇంకా మన మొక్కలకి ఎలాంటి వేరు తెగులు ఆశించకుండా ఇది వేపపిండి అండి, ఇది ఒక గుప్పెడైతే వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని నేను 3 days పాటు ఉంచుకుంటాను. ఇంకా ఇదైతే ఇది తాటి బెల్లం అండి, మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని, అందుకే దీన్ని మొక్కలకు వాడుకుంటాను నేను. చూడండి, ఇదే ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని దీన్ని కూడా ఈ వాటర్లో మిక్స్ చేస్తున్నాను. ఇదైతే ఒక మల్టీ విటమిన్ లాగే పనిచేస్తుందండి మన మొక్కల పైన. దీన్ని ఇట్లా ఒక స్టిక్ సహాయంతో ఇట్లా ఉదయం సాయంత్రం దీన్ని ఇలా తిప్పుకుంటానండి. నేను 3 days లేక 4 days అయితే ఈ వాటర్ని ఉంచుకుంటాను. ఎక్కువ ఉంచుకుంటే వాటర్ స్మెల్ వచ్చేస్తుందండి. ఇలాగే తయారు చేసింది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే 3 days అయిపోయింది చూడండి. ఇంకా ఈ వాటర్ని అంతా ఇప్పుడు మనం వడకట్టి మన మొక్కలకి ఇచ్చుకుందాము. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన మొక్కల మీద ఎలా పనిచేస్తుందో మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను వడకట్టుకుంటాను. ఇది తెలుసు కదా, వాటర్ బౌల్ది పై భాగం అండి, హాఫ్ కట్ చేశాను. ఇంకా దాన్ని ఇలా పెట్టుకొని దాని మధ్యలో ఈ విధంగా పెట్టుకున్నాను ఇది. ఇంకా ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం వడకట్టుకుందాము. చూడండి, వెజిటేబుల్ తొక్కలన్నీ పైనుండి పోతాయి, వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏదన్నా కొంచెం అడ్డుపడి పోకపోతే ఒక స్టిక్తో మనం ఇలా అనుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయి.
చూసారు కదా, ఇదే విధంగా అన్నీ వడపోసుకున్నాను. ఇంక వెజిటేబుల్ తొక్కను పక్కన పెట్టుకున్నాం. దీన్ని కూడా ఏం చేయాలో చూపిస్తాను. ఇంకా ఈ వాటర్ను దీనికి వచ్చాయి కదా, దీనికి డబుల్ వాటర్ మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను కొన్ని వాటర్ తీసుకున్నాను, ఇంకొంచెం వాటర్ మళ్ళీ కలుపుతాను. చూడండి, ఇన్ని వాటర్ అయితే మిక్స్ చేశాను. ఇప్పుడు ఒక మగ్గు లిక్విడ్ ఉంటే 2 మగ్గులు మామూలు నీళ్ళు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా కలుపుకున్నది మన మొక్కలకైతే ఇచ్చుకుంటాను. నేను నెలకి ఒకసారి ఇస్తాను. ఒకే లిక్విడ్ నెల మొత్తం ఇవ్వనండి, వారానికి ఒకటి మారుస్తూ ఉంటాను. ఇంకా మన కిచెన్ వేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక ఈ బౌల్లో అయితే కింద ఎండిపోయిన ఆకులు వేసాను, పైన అయితే ఇసుక మట్టి కలిపిన మట్టి అయితే వేసాను. ఇంకా దానిపైన కిచెన్ వేస్ట్ వేసాను, ఇంకా ఎండిపోయిన ఆకులు. ఈ విధంగా ఖాళీగా ఉన్న కంటైనర్లో నేను ఈ విధంగా నింపుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూడండి, పైన మొత్తం మట్టి వేస్తాను. ఇక ఇలా నింపుకొని ఫ్రిడ్జ్ బాక్సులు ఖాళీగా ఉన్న దగ్గర పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కంపోస్ట్ రెడీ అవుతుంది, కింద లిక్విడ్ కుండీలకి వెళ్తుంది. ఇంకా ఇదైతే 20 డేస్ అవుతుంది అలాగే నింపుకొని పెట్టుకున్నది ఇది కిచెన్ వేస్ట్. చూడండి, అసలు ఎన్ని వానపాములు అయితే వచ్చేసాయో. అసలు మన కిచెన్ వేస్ట్ కంటే బెస్ట్ ఎరువు అయితే ఏది ఉండదు ఫ్రెండ్స్. మీరు కిచెన్ వేస్ట్గా పడేయకండి, ఈ విధంగా చేసుకోండి. అసలు చూడండి, అసలు చిన్నవి పెద్దవి అసలు ఎన్ని వానపాములు అయితే ఉన్నాయో. ఇంకా లోపల కూడా ఉన్నాయి చూడండి, అసలు ఎలా ఏలబడుతున్నాయో. అయిగోండి చూడండి, నూడిల్స్ లాగా ఏలబడుతున్నాయి కదా. ఇంకా తీసి చూపిస్తాను, అసలు ఎన్ని ఉంటాయో చూడండి. తీసే కొంది వానపాములు వస్తూనే ఉంటాయి. ఇంతకంటే మనకి ఇంకేం ఎరువు కావాలండి, మన కిచెన్ వేస్టే మనం ఎరువు. ప్రతిసారి ఎరువులు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది కదండి, అందుకే నా కిచెన్ వేస్ట్ని నేను ఈ విధంగా వాడుతున్నాను. అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్నైతే ఉన్నాయో. అయిగోండి, ఇంకా చూడండి, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, బాగా పిల్లలు చేసినట్టు ఉన్నాయి. ఇది మన మొక్కలకి ఇస్తే చాలా బలంగా పెరుగుతుందండి. మన మొక్కలు బలంగా ఎదగటమే కాదు, చాలా పూలు కాయలు ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఈ కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చూడండి, అసలు వానపాములు అయితే తీసే కొంది వస్తూనే ఉన్నాయి కదా. ఈ ఎరువును కూడా నేను ప్రతి కుండీలో ఇస్తాను, అందుకే నాకు ఇంత పూత పిందె స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూలు కూడా చాలా వచ్చాయి. ఇక నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.